హలో నమస్తే, నేను అశోక్. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీపై ఎంతవరకు ఎఫెక్ట్ పడనుంది? 2019 ఎన్నికలకు సంబంధించి వైసీపీ గెలవడానికి కేవలం జనసేన పార్టీనే కారణం. దానికి ఎలాంటి దాన్ని తప్పని చెప్పలేం. ఎందుకంటే దాదాపు 60-65 నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా జనసేన పార్టీ ఎఫెక్ట్ చూపించింది. సో ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు సంబంధించి జనసేన, టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు వచ్చినన్ని ఓట్లన్నీ సో ఈ రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతుంతో వైసీపీ అభ్యర్థులకు ఎంతమందికి ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. సో ఒకసారి జిల్లాల వారీగా రిపోర్ట్ చూద్దాము. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో దాదాపు గతంలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఎక్కువ నియోజకవర్గాల్లో 2 మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనే వైసీపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అక్కడ జనసేన అభ్యర్థులు టీడీపీ ఓట్ బ్యాంకును కొంత చీల్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నట్టు అక్కడ నియోజకవర్గాల అభ్యర్థుల పరిస్థితి ఏంటి, ఆ నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. ముందు మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి మదనపల్లి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా దొమ్మాలపాటి రమేష్ పోటీ చేశారు. ఆయనకి 62,418 ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ నుంచి మహమ్మద్ నవాజ్ బాషా పోటీ చేశారు. ఆయనకి 92,000 ఓట్లు వచ్చాయి. అయితే ఇక జనసేన అభ్యర్థిగా స్వాతి గంగారావు గారు పోటీ చేశారు. అక్కడ ఆవిడకి 14,000 ఓట్లు వచ్చాయి. సో చూసుకుంటే ఓవరాల్గా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 92,000 ఓట్ల మెజార్టీతో ఆయనకు వచ్చిన లీడు దాదాపు 29,648. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసిన వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు 77,019. అంటే ఎక్కడా కూడా వైసీపీ అభ్యర్థిని ఓడించడానికి అంత డామినేట్ చేసే సిస్టము జనసేన, టీడీపీ దగ్గర లేదనేది కూడా మనం చెప్పాలి. సో 2019 ఎన్నికల్లో ఏదైతే వైసీపీ అభ్యర్థి విజయం సాధించారో 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థికి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి. ఇక చిత్తూరు జిల్లాలో మరొక కీలక నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. అక్కడ వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి చాలా ఆత్మీయుడు. ఎప్పుడూ వైసీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం పొంగనూరు. సో పొంగనూరుకు సంబంధించి పెద్దిరెడ్డికి 2019 ఎన్నికల్లో 107,000 ఓట్లు వచ్చాయి. అక్కడ టీడీపీ అభ్యర్థి అనీషారెడ్డికి 63,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా బోడే రామచంద్ర యాదవ్కి 16,452 ఓట్లు వచ్చాయి. అంటే రామచంద్ర యాదవ్ గతంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టేసి ఏదైతే ఏపీకి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు. సో ఏదైతే రామచంద్ర యాదవ్కి వచ్చినటువంటి ఓట్ ఫ్యాక్టర్ అంటే 16,400 ఓట్లు ఏవైతే వచ్చినాయో అది కేవలం ఆయన ఇండిపెండెంట్గా ఆయన నేమ్ మీద ఆయన మొహం చూసి ఆయన గ్రామంలో ఆయన నియోజకవర్గంలో వేసినటువంటి ఓట్లు తప్పితే అక్కడ ప్రత్యేకంగా జనసేన పార్టీకి ఎలాంటి మెజార్టీ, ఎలాంటి లీడు లేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఈ ఇద్దరు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి వీళ్ళిద్దరిని కలిపి చూసుకుంటే ఇక్కడ 80,328 ఓట్లు వచ్చాయి. సో ఎక్కడా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బీట్ చేయడానికి పాసిబిలిటీస్ కనపట్లేదు. అంటే ఇక్కడ పెద్దిరెడ్డికి 107,000 ఓట్లు వచ్చాయి, ఇక్కడ 80,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇంకా దాదాపు 28,000 ఓట్ల మెజార్టీలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తుంది 2019 ఎలక్షన్ ఫ్యాక్టర్ ప్రకారం చూస్తుంది. సో ఎక్కడా కూడా అప్పుడు 2019 రిజల్ట్స్ ఎలా అయితే వైసీపీ అభ్యర్థిని గెలిపించాయో ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ పొంగనూరు నుంచి విజయం సాధిస్తారనేది మాత్రము ఎక్కడ డౌట్ లేని పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా మళ్ళీ పొంగనూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్ వైసీపీ పార్టీకి సంబంధించి. వైసీపీ పార్టీలో చాలా కీ లీడర్గా ఉన్నారు. సో 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని పోటీ చేశారు. ఇక జనసేన అభ్యర్థిగా డాక్టర్ శెట్టి సురేంద్ర పోటీ చేశారు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 127,790 ఓట్లు వచ్చాయి. అంటే ఎక్కడ కూడా ఆయనకి మెజార్టీ భారీగా వచ్చింది, దాదాపు 41,000 మెజార్టీ వచ్చింది. సో ఈ ఫ్యాక్టర్ చూసుకుంటే జనసేన, టీడీపీ కూటమికి వచ్చినటువంటి ఓట్లు 90,566. అంటే 127,000, 90,500 ఎంత కంపేర్ చేసుకున్నా కూడా ఎక్కడ మేజర్ ఫ్యాక్ట్ కనిపించట్లేదు. మళ్ళీ అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించే అవకాశం కనబడుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నియోజకవర్గాల సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈసారి పోటీ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా తండ్రి బాటలోనే ఆయన కూడా నడుస్తూ ఉంటాడు కాబట్టి వైసీపీ పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ కుటుంబానికి కొంత పట్టున్నటువంటి నేపథ్యంలో ఈసారి మళ్ళీ అక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒక మైనస్ ఏంటంటే మెయిన్గా
ఇక్కడ జనసేన అభ్యర్థి డాక్టర్ శెట్టి సురేంద్ర ఎక్కడా ప్రభావం చూపించట్లేదు. సో, కేవలం వాళ్ళకొచ్చినటువంటి ఓట్లు 4531. అంటే జనసేన ఫ్యాక్టర్ ఎక్కడ పనిచేయట్లేదు. ఇక్కడ పూర్తి పోటీ టీడీపీ, వైసీపీ మధ్య ఉంటుంది. అంటే పులివర్తి నాని మధ్య, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మధ్య ఉండబోతుందనేది మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ మళ్ళీ చంద్రగిరిలో వైసీపీ జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి 2019 ఎలక్షన్ ఫ్యాక్టర్ చెప్తే మనకు అర్థమవుతుంది. ఇక తిరుపతికి సంబంధించి చిత్తూరు జిల్లాలో తిరుపతి చాలా హాట్ సీట్, హాట్ నియోజకవర్గము. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది మాత్రము అంత ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే 2009 ఎన్నికల నుంచి కానివ్వండి, అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతిలో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో జనసేన సపోర్ట్తో టీడీపీ విజయం సాధించింది. 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేయడంతో టీడీపీ ఓడిపోయింది. సో, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ తిరుపతికి సంబంధించి ఎలా ఉంటుందనేది చూస్తే మాత్రము ఎం సుగుణ 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆవిడకి దాదాపు 80,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ బోర్డ్ చైర్మన్ ఆయన ఉన్నారు. ఆయనకి దాదాపు 80,544 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా చదలవాడ కృష్ణమూర్తి ఆయన పోటీ చేశారు. జనసేన అభ్యర్థిగా చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేశారు. ఆయనకి 12,315 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ చూసుకుంటే ఎక్కడా కూడా టీడీపీ, జనసేన కూటమి కలిసి పోటీ చేయడం వల్ల వీళ్ళిద్దరికి వచ్చినటువంటి ఓట్లు 92,151. వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 80,000. అంటే టీడీపీ, జనసేన కూటమికి కలిపి పోటీ చేయడం వల్ల వైసీపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి ఈసారి ఓటమి చెందే పరిస్థితి 100% కనపడుతుంది. సో, ఖచ్చితంగా తిరుపతిలో మాత్రము ప్రజలు కొంత చేంజ్ కోరుకుంటున్నారు. ఈసారి వైసీపీకి మాత్రం కొంత పెద్ద షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ తిరుపతిలో ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని మార్చారు. కరుణాకర్ రెడ్డి కుమారుడికి ఈసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు కాబట్టి సో, ఏమన్నా ఫ్యాక్టర్స్ చేంజ్ అయ్యి మళ్ళీ కొత్త రక్తం యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అక్కడ ప్రజలు ఏమన్నా కోరుకుంటారా? భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడికి ఏదైనా అవకాశం ఇచ్చి ఆయన విజయం సాధించే విధంగా ముందుకెళ్తారనేది కూడా చూడాలి. సో, ఏదేమైనప్పటికీ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడంతో మాత్రము వైసీపీకి తిరుపతిలో ఒక షాక్ తగిలే అవకాశం ఉందనేది మాత్రము 2019 ఎన్నికల రిజల్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గము శ్రీకాళహస్తికి సంబంధించి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. వైసీపీ అభ్యర్థిగా బిఎం మధుసూదన్ రెడ్డి, జనసేన అభ్యర్థిగా నగరం వినుత పోటీ చేశారు. అయితే ఇక్కడ బిఎం మధుసూదన్ రెడ్డికి 1,09,541 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి 71,000 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థికి 5,274 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ బిఎం మధుసూదన్ రెడ్డి ఒక హ్యూజ్ మెజార్టీ సాధించారు. దాదాపు 38,000 ఓట్ల మెజార్టీ సాధించారు. అంటే ఇప్పుడు ఇక్కడ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడంతో వీళ్ళిద్దరికీ వచ్చినటువంటి ఓట్లు కూడా 76,674. అంటే ఎక్కడా కూడా మధుసూదన్ రెడ్డిని ఓడించడానికి కానివ్వండి, మధుసూదన్ రెడ్డిని బీట్ చేయడానికి కానివ్వండి ఈ కూటమి ఎక్కడా ప్రభావం చూపే పరిస్థితి కనపట్లేదు. కానీ అక్కడ మధుసూదన్ రెడ్డికే మళ్ళీ ఈసారి కూడా అవకాశం ఇస్తారనేది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే అక్కడ ఆయన కుమార్తెకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నారు. ఇక కొంత వ్యక్తి కూడా ఆ సీట్ను ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో మధుసూదన్ రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం కొంత గెలిచే పరిణామాలు ఉంటాయి. యాజ్ పర్ 2019 ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకారము కొత్త వ్యక్తి ఇస్తే మాత్రం అక్కడ ఎలాంటి పరిణామాలు ఉంటాయి? మళ్ళీ బొజ్జల సుధీర్ రెడ్డికి ఏదన్నా గెలిచే అవకాశం ఉంటుందా టీడీపీ, జనసేన కూటమి ప్రభావం వల్ల అనేది మాత్రం చూడాలి. ఏది ఏమైనప్పటికీ 2019 ఫ్యాక్టర్ ప్రకారం చూసుకుంటే మధుసూదన్ రెడ్డి ఈసారి మళ్ళీ శ్రీకాళహస్తిలో విజయం సాధించబోతున్నారనేది మాత్రము ఈజీగా చెప్పొచ్చు. ఇక మరొక నియోజకవర్గం గంగాధరం, నెల్లూరు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సంబంధించి టీడీపీ అభ్యర్థిగా హరికృష్ణ పోటీ చేశారు. ఇక వైసీపీ అభ్యర్థిగా నారాయణస్వామి పోటీ చేశారు. జనసేన అభ్యర్థిగా పొన్ను యుగంధర్ పోటీ చేశారు. ఇక్కడ నారాయణస్వామి భారీ మెజార్టీ సాధించారు. దాదాపు 45,000 ఓట్లతో ఆయన విజయం సాధించారు. ఇక్కడ జనసేన, టీడీపీ కూటమికి సంబంధించి చూసుకుంటే వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు 60,808 ఓట్లు వచ్చాయి. అంటే ఇద్దరు కలిపి పోటీ చేసినప్పటికి కూడా ఎక్కడా కూడా నారాయణస్వామిని ఓడించే పరిస్థితి ఎక్కడా కనపట్లేదు. మళ్ళీ ఆయనే అక్కడ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది 2019 ఎన్నికల ఫ్యాక్టర్స్ ప్రకారం చూసుకుంటే. సో, నారాయణస్వామికి భారీ మెజార్టీ వచ్చింది. దాదాపు 45,000 ఓట్ల మెజార్టీ వచ్చింది 2019 ఎన్నికల్లో. సో, కొంత డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఈసారి కూటమి ప్రభావం కానివ్వండి, అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేకత కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కొంత వ్యతిరేకత కానివ్వండి, ఎంత కంపేర్ చేసుకున్నా కూడా మెజార్టీ తగ్గుతుందేమో కానీ ఇక్కడ సీట్ని అయితే కోల్పోయే పరిస్థితి ఎక్కడా కనపట్లేదు గంగాధరం, నెల్లూరుకు సంబంధించి. సో, ఇక్కడ మళ్ళీ నారాయణస్వామికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఆయనే మళ్ళీ విజయం సాధించే పరిస్థితి కనపడుతుంది. ఇక మరొక నియోజకవర్గం చిత్తూరుకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఎస్ మనోహర్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా అరణి శ్రీనివాసులు పోటీ చేశారు. జనసేన అభ్యర్థిగా దయారామర్దన్ పోటీ చేశారు. సో, ఇక్కడ వీళ్ళిద్దరికి చూసుకుంటే
కూటమికి కలిపి వచ్చినటువంటి ఓట్లు కేవలం 55,000, వైసీపీ అభ్యర్థికి దాదాపు 91,000 ఓట్లొచ్చాయి. సో, మెజారిటీ దాదాపు 40,000 మెజారిటీ ఉంది. ఎంత గ్యాప్ చూసుకున్నా కూడా జనసేన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 4,000 ఓట్లు కాబట్టి ఇక్కడ మళ్ళీ వైసీపీ అభ్యర్థి లీడ్‌లో కనిపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కూడా ఎక్కడా ప్రభావం చూపే పరిస్థితి కనపట్లేదు. ఇక్కడ కూడా చిత్తూరులో కూడా మళ్ళీ వైసీపీ అభ్యర్థి విజయం సాధించే తీరుగా మనకి ఇక్కడ పవనాలు కనిపిస్తున్నాయి 2019 ఎన్నికల ప్రకారం చూసుకుంటే. సో, ఇవే మేజర్ రిజల్ట్స్ అక్కడే రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ కూడా మళ్ళీ వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం కనపడుతుంది చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి. ఇక పలమనేరు నియోజకవర్గము టీడీపీ అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా వెంకటయ్య గౌడ్ పోటీ చేశారు. జనసేన అభ్యర్థిగా శ్రీకాంత్ నాయుడు పోటీ చేశారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి దాదాపు 1,19,241 ఓట్లు వచ్చాయి 2019 ఎన్నికల్లో. టీడీపీ అభ్యర్థికి 87,665 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థికి 4,254 ఓట్లు వచ్చాయి. సో, వీళ్ళిద్దరికీ కూటమి కలిపి చూసుకుంటే వచ్చినటువంటి ఓట్లు 91,000. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 1,19,000. అంటే 2019 ఎన్నికల్లో 31,000 మెజార్టీ వచ్చింది. సో, ఎంత డిఫరెన్స్ చూసుకున్నప్పటికీ కూడా ఒక 25,000 వరకు ఈసారి మెజార్టీ వచ్చే అవకాశం కనపడుతుంది. కొంత వ్యతిరేకత ఉన్నా, ఎన్ని ఫ్యాక్టర్స్ చేంజ్ అయినా ఇక్కడ మళ్ళీ వెంకటయ్య గౌడే పోటీ చేయబోతున్నారు కాబట్టి పలమనేరులో. సో, ఆయనకి ఈసారి కూడా కొంత మెజార్టీ తగ్గినప్పటికీ మాత్రం ఈ సీట్ను మాత్రం మళ్ళీ వైసీపీఏ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది రేపు జరగబోయే ఎన్నికల్లో. సో, పలమనేరులో కూడా మళ్ళీ వైసీపీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మరొక నియోజకవర్గము, ఇంపార్టెంట్ నియోజకవర్గము కుప్పానికి సంబంధించి ఇక్కడ చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. ఆయన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన పోటీ చేశారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా చంద్రమౌళి ఉన్నారు. దాదాపు ఆయనకు కూడా 70,000 ఓట్లు వచ్చాయి. సో, ఇక్కడ మనం చూసుకుంటే 2019లో చాలా పెద్ద కాంపిటీషన్ ఇచ్చారు వైసీపీ అభ్యర్థి. అంటే దాదాపు 30,000 మెజార్టీనే వచ్చింది చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కానివ్వండి, అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కానివ్వండి, ఆయన మెజార్టీ ఎప్పుడు 50,000కు పైగానే ఉంటుంది. అక్కడ ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకి సైకిల్ గుర్తుకి ఓటు వేయడం తప్పితే, పచ్చ జెండాకి ఓటు వేయడం తప్పితే ఇంకొక జెండా కానివ్వండి, ఇంకొకటి గుర్తు కానివ్వండి తెలియదు ఈ నియోజకవర్గానికి సంబంధించి. కానీ ఫస్ట్ టైము అప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్లో కూడా చాలా రౌండ్స్లో చంద్రబాబు నాయుడు వెనకబడిన పరిస్థితి కనపడుతుంది. సో, వైసీపీ అభ్యర్థికి దాదాపు 70,000 ఓట్లు సాధించారు. చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించారు కూడా. అక్కడ చంద్రబాబు నాయుడిని కొంత భయపెట్టిన పరిస్థితి కూడా కనపడుతుంది 2019 ఎన్నికలకు సంబంధించి. ఇక్కడ జనసేన అభ్యర్థిగా మద్దినేని వెంకటరమణ ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా ఒక రోల్ పోషించిన పరిస్థితి కనపడలేదు. కేవలం ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 1,800. సో, ఇక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా కూడా ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు 1,02,000. కానీ చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు విత్ 30,722 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. అంటే ఆయన విజయం సాధించినప్పటికీ ఆయన సుదీర్ఘ అనుభవం, ఆయన సుదీర్ఘ కాల పరిమితి ప్రకారము ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఎక్కువ మెజార్టీ రావాలి. కానీ వైసీపీ అభ్యర్థి కొంత డెఫర్ ఇవ్వడంతో దాదాపు 70,000 ఓట్లు సాధించడంతో అక్కడ వైసీపీ కూడా పుంజుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అభ్యర్థిగా భరత్ ఉండబోతున్నారు. కుప్పానికి సంబంధించి భరత్కి ఆల్రెడీ ఎమ్మెల్సీగా వర్క్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఈసారి కుప్పంలో ఎలాగైనా గెలవాలి, చంద్రబాబు నాయుడిని ఎలాగైనా ఓడించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచనలు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని కొంచెం ఢీకొట్టే విధంగా ఈసారి వైసీపీ పోటీ ఇవ్వబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు మనము. సో, 2019 ఎన్నికల ఫ్యాక్టర్ ప్రకారం చూసుకుంటే వైసీపీ కొంత పెరిగినప్పటికీ కూడా ఇక్కడ చంద్రబాబు విజయం సాధించారు. సో, కుప్పంలో మళ్ళీ టీడీపీ గెలిచే అవకాశం కనబడుతుంది ప్రస్తుతం 2019 రిజల్ట్స్ చూసుకుంటే. ఇక మరొక నియోజకవర్గం తంబాలపల్లెకి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా శంకర్ యాదవ్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేశారు. ఇక జనసేన అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. సో, ఇక్కడ జనసేన అభ్యర్థి ఎక్కడా ప్రభావం చూపలేదు. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి వచ్చినటువంటి ఓట్లు కూడా 63,524 ఓట్లు. కానీ వైసీపీ అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డికి దాదాపు 46,938 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. సో, మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డికి అవకాశంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఆయనే విజయం సాధించే అవకాశము 2019 ఎన్నికల ప్రకారం చూసుకుంటే మనకి అర్థమవుతుంది. సో, మెజార్టీ లీడ్ జనసేన టీడీపీ కలిసినా కూడా ఎక్కడా కూడా వైసీపీ క్యాడర్ని కానివ్వండి, వైసీపీ ఓట్ బ్యాంక్ని కానీ చీల్చే పరిస్థితి కనపట్లేదు కాబట్టి మళ్ళీ ద్వారకానాథ్ రెడ్డికి ఇక్కడ వైసీపీ జెండా ఎగరేయడానికి ఎక్కువ ఛాన్సెస్, ఎక్కువ ఫోర్స్ కూడా ఉండే పరిస్థితి కనపడుతుంది. ఇక మరొక నియోజకవర్గం చిత్తూరు జిల్లాకు సంబంధించి పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి తన తమ్ముడు. సో, ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా
చింతల రామచంద్రారెడ్డి పోటీ చేశారు. ఇక్కడ జనసేన అభ్యర్థిగా దినేష్ పోటీ చేశారు. సో, జనసేన, టీడీపీ కూటమి కలిపి చూసుకుంటే వచ్చినటువంటి ఓట్లు 81,800. అప్పుడు 2019 ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి వచ్చినటువంటి ఓట్లు 7,874. అంటే రామచంద్రారెడ్డి అంటే స్వల్ప మెజార్టీనే కానీ ఎందుకంటే ఇక్కడ టీడీపీ, జనసేన దాదాపు 2,500 ఓట్లు చీల్చింది కాబట్టి ఇవి యాడ్ చేసుకున్నప్పటికి కూడా ఈయనకి కేవలం 4,000 నుంచి 5,000 ఓట్ల మెజార్టీతోనే గెలిచిందని చెప్పుకోవచ్చు. సో, ఈసారి 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ, వైసీపీ మధ్య ఎక్కువ టఫ్ ఫైట్ ఉండే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నల్లారి కిషోర్ రెడ్డికి సంబంధించి పీలేరు నియోజకవర్గంలో ఎక్కువ ప్రాధాన్యత, ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో, ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఉంది. పీలేరు మాత్రం ఈసారి టఫ్ ఫైట్, ఇద్దరికీ టఫ్ ఫైట్‌గా జరిగే అవకాశం ఉంది జనసేన సపోర్ట్‌తో. ఎందుకంటే వచ్చినటువంటి మెజార్టీనే తక్కువ 2019 ఎన్నికల్లో. సో, ఖచ్చితంగా చేంజ్ అయ్యే కొంది రోజు రోజుకి మారే కొంది కొంత వ్యతిరేకత ఉంటుంది ఎమ్మెల్యేల పైన కానివ్వండి, ప్రభుత్వం పైన కానివ్వండి. సో, ఆ వ్యతిరేకత టీడీపీ, జనసేన కూటమి ఎంతవరకు క్యాష్ చేసుకుంటుంది, ఆ ఓట్ బ్యాంక్‌ని ఎంతవరకు గ్రాబ్ చేసుకుంటుంది అనేది మాత్రం చూడాలి. సో, ఏది ఏమైనప్పటికీ పీలేరులో మాత్రము టీడీపీ, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది యాస్ పర్ 2019 ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుంటే. సో, చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా 2019 ఎన్నికల ప్రకారము, రిజల్ట్స్ ప్రకారము వైసీపీకి కొంత ఎక్కువ ఎడ్జ్ కనపడే అవకాశం ఉంది. జనసేన, టీడీపీ కూటమి కలిసి పోటీ చేసినప్పటికి కూడా ఎక్కడ ఆ కూటమి ప్రభావం చూపే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ జనసేన ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఏ నియోజకవర్గంలో చూసినా కేవలం 10,000 కంటే తక్కువ ఓట్లు ఉన్న పరిస్థితే కనపడుతుంది. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో మినహా. అక్కడ కూడా ఆయన రామచంద్ర యాదవ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా పోటీ చేసినా కూడా ఆయనకి ఆ మెజార్టీ వస్తుంది కాబట్టి సో, అక్కడ పార్టీని పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. కానీ చిత్తూరులో మాత్రం మళ్ళీ వైసీపీకి ఎక్కువ లీడ్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా ఏది ఏమైనప్పటికీ అక్కడ చిత్తూరు జిల్లాలో మళ్ళీ వైసీపీ పార్టీ లీడ్‌తో ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఎక్కువ మెజార్టీ పొందే పరిస్థితి కూడా కనిపిస్తుంది.